హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు స్వీటీ కిచెన్. ఈరోజు స్వీటీ కిచెన్లో రెసిపీ సొరకాయ కొర్రల కాంబినేషన్తో ఇడ్లీ రెసిపీని అయితే షేర్ చేస్తున్నాం. ఇక్కడ మినప్పప్పు కానీ ఎలాంటి పప్పులు వాడకుండా ఓన్లీ సొరకాయ కొర్రల కాంబినేషన్తో అయితే ఈ ఇడ్లీ రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. సొరకాయ కానీ కొర్రలు కానీ ఆరోగ్యానికి చాలా మంచి. రెసిపీ ప్రిపేర్ చేసుకుంటూ వీటి బెనిఫిట్స్ అయితే తెలుసుకుందాం. ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్ కావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ని అయితే ఫాలో అవుతూ ఉండండి. ప్రిపేర్ చేసుకునే విధానం అయితే చూసేద్దాం. ప్రిపేర్ చేసుకునే విధానము, నేను ఇక్కడ సొరకాయ ముక్కని ఇంత తీసుకున్నానండి. నాకు ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి సరిపడా అన్నట్టు 1 కప్పు ముక్కలు వచ్చేలాగా తీసుకున్నాను. ఇక్కడ మీరు కావాలంటే పైన తొక్కను పీల్ చేసుకోవచ్చు. నేను తీసుకున్న సొరకాయ కొద్దిగా లేతగా ఉంది కాబట్టి నేను ఇక్కడ పైన తొక్క అయితే పీల్ చేయట్లేదండి. ఈ విధంగా ముక్కలు అయితే కట్ చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. పిల్లల ఆరోగ్యం కూడా చాలా మంచిది. పిల్లలకి మనం ఇలాగిస్తే తినరు కాబట్టి, మనం ఏమైనా రెసిపీస్ చేసిస్తే తినరు కాబట్టి ఈ విధంగా వాళ్ళకే తెలియకుండా మనము ఇడ్లీలో వేస్ట్ చేసి ఇచ్చామంటే వాళ్ళకి నచ్చినట్టు ఇడ్లీ తిన్నట్టు ఉంటుంది. అలాగే మనకి కావాల్సినట్టు వాళ్ళకి మంచి హెల్దీ ఫుడ్ పెట్టినట్టు కూడా ఉంటుంది. ఈ విధంగా సొరకాయని ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి వేసేసుకుందాం. ఇప్పుడు నేను ఇక్కడ 10 నిమిషాల ముందు అటుకులు అయితే నానబెట్టుకున్నానండి. 1 కప్పు. నేను ఇక్కడ కొర్రలు తీసుకున్న కప్పుతో 1 కప్పు అయితే నానబెట్టుకున్నాను. వాటర్ని వంపేసుకొని అటుకులు వేసేసుకొని చూడండి, వాటర్ ఏమి యాడ్ చేసుకోకుండా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. సొరకాయలో వాటర్ కంటెంట్ బాగా ఎక్కువ ఉండడం వల్ల వాటర్ ఏమీ అవసరం లేదు. మిక్సీ పట్టుకొని మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు దీన్ని అయితే పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు నేను ఇక్కడ ఓవర్ నైట్ నానబెట్టాను కొర్రల్ని. ఈ విధంగా నేను ఇక్కడ చూపించే కప్పుతో 1 కప్పు పావు కప్పు అన్నట్టు నానబెట్టుకున్నానండి. ఇప్పుడు వీటిని కూడా మిక్సీ జార్లోకి వేసేసుకొని కొద్దిగా బరకగా అన్నట్టు మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ విధంగా ఉండాలి. అందులో వాటర్ ఏమి యాడ్ చేసుకోకుండా మిక్సీ పట్టుకోండి. మనం నానబెట్టుకుని ఉంటాం కాబట్టి వాటర్ ఏమీ అవసరం ఉండదు. ఈ విధంగా అయితే పిండి వచ్చేస్తుందండి. దీన్ని ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న సొరకాయ పేస్ట్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. సొరకాయ పేస్టు మళ్ళీ ఈ కొర్రల బ్యాటర్ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్సీ పట్టుకోవాలి. నేను ఇక్కడ అస్సలు వాటరే వాడలేదు చూడండి, గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. వాటర్ వేసుకుంటే మళ్ళీ కన్సిస్టెన్సీ లూజ్ అయిపోతుంది. 10 నిమిషాల్లో పక్కన పెట్టుకుందామండి. ఆలోపు చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుందాం. పెనం పెట్టుకొని పెనంలో పల్లీలు వేసేసుకొని పల్లీలు అయితే ఈ విధంగా బాగా వేయించుకొని తీసేసుకోవాలి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేస్తున్న చట్నీ అయితే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇందులోనే ఒక చిన్న ఉల్లిపాయని కట్ చేసి వేసుకొని కారంకి సరిపడా పచ్చిమిర్చి కూడా వేసేసుకొని ఆయిల్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మీలో ఈ చట్నీ ఎవరికైనా తెలిసింటే కూడా షేర్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇడ్లీ కానీ దోశ కానీ కాంబినేషన్కి. చూడండి, ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులోకి వెల్లుల్లిపాయలు, కొద్దిగా అల్లం ముక్క, చింతపండు కూడా వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే చల్లారిన తర్వాత. ఇక్కడ పిండి కూడా బాగా నానింది. ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా ఈవెన్గా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే ప్లేట్లని వాటర్లో బాగా కడిగేసుకొని ప్లేట్లకి బ్యాటర్ అయితే వేసేసుకుందాం. ఈ కొర్రల్లో మనకి ప్రోటీన్స్ కానీ విటమిన్స్ కానీ బాగా ఎక్కువ ఉండడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచి అండి. ఊబకాయం లాంటి ఒబెసిటీ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా అప్పుడప్పుడు వాడడం వల్ల అలాంటి ప్రాబ్లమ్స్ కూడా చాలా తొందరలోనే తగ్గుతాయి అన్నట్టు. ప్రీహీట్కి పెట్టుకున్న ఇడ్లీ స్టాండ్లోకి ప్లేట్స్ అయితే సెట్ చేసుకోవాలి. ఈ విధంగా హోల్స్ పైన మళ్ళీ బ్యాటర్ వేసుకున్న ఈ ఇడ్లీ వచ్చేలాగైతే స్టాండ్ ప్లేట్ని సెట్ చేసుకొని క్లోజ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో 10-15 నిమిషాలు అయితే స్టీమ్ చేసుకోవాలి. నేను ఇక్కడ చట్నీ కూడా మిక్సీ పట్టేసానండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఈ విధంగా కన్సిస్టెన్సీ ఇడ్లీకి ఇలా లూజ్గా ఉంటేనే బాగుంటుంది. మరి మీకు ఎలా ఉంటే బాగుంటుందో షేర్ చేసుకోండి. ఈ విధంగా చాలా సింపుల్గా చట్నీ అయితే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఆలోపు ఇక్కడ నాకైతే ఇడ్లీ కూడా రెడీ అయిపోయిందండి. చూడండి, పర్ఫెక్ట్గా స్టీమ్ అయిపోయినాయి ఒక 10-15 నిమిషాల కల్లా. ఇప్పుడు వీటిని ఒక 5-10 నిమిషాలు అలాగే వదిలేసి సర్వ్ చేసేసుకుందాం.
డెంగ్యూ ఫీవర్ లాంటివి అలాగే గుండె జబ్బులు ఇలాంటివి ఉన్నప్పుడు కూడా ఇవి తినడం వల్ల చాలా తొందరలో కోలుకుంటారు. నరాలకి శక్తిని బాగా అందించడానికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తాయి అన్నట్టు. ఒబేసిటీ, డయాబెటీసు, వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళు, డైట్లో ఉన్న వాళ్ళకైతే చాలా మంచి అండి. అప్పుడప్పుడు తినడానికి ట్రై చేయండి. మిలెట్స్ అయితే వాడుతూ ఉండండి. చిరుధాన్యాల్లో ఇవి ఒకటి అనొచ్చు. కొర్రలు, ఊదులు, అండు కొర్రలు, సామలు ఈ విధంగా చెప్తారు కదా. వీటన్నిటితో నేను చాలా రకాల హెల్దీ రెసిపీస్ అయితే చేసి అప్లోడ్ చేశాను మన ఛానల్లో. ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్కి విజిట్ ఇచ్చి చూడండి. ఈ రెసిపీ నచ్చిందో లేదో షేర్ చేయండి. రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మనం ఏ చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు అండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. చాలా ఈజీగా ఎలాంటి పప్పులు వాడకుండా సొరకాయ అలాగే కొర్రల కాంబినేషన్తో ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.